ప్రజల్లో ఉంటేనే రాణింపు అంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల, పార్టీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాణింపు ఉంటుంది, అలాంటి వారికి గుర్తింపు ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. పేదల సేవలో కార్యక్రమానికి నేతలు, నాయకులు, మంత్రులు ఆ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే, ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తేనే నేతలుగా రాణిస్తారన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పెన్షన్ల పంపిణీని నేతలందరూ ప్రజాసేవగా భావించాలన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ రూపొందించాం. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంది. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో 3000 పెన్షన్ 4000 రూపాయలు చేసి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నట్లే మొదటి నెల ఇస్తున్న కార్యక్రమంలో ఎలాగైతే అందరూ పాల్గొంటున్నారో పేదల సేవలో కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో, అదే రకంగా నేతలు, నాయకులంతా పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. కేటగిరీల వారీగా 4000 రూపాయల పెన్షన్ నుంచి 15000 రూపాయల పెన్షన్ వరకు అందిస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్దారులకు ఏటా 48,000 రూపాయల చొప్పున, డయాలసిస్ రోగులకు ఏటా 1,20,000 రూపాయలు అందిస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయిన వారికి 1,80,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందటం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి.